Hi students, how are you all? This is the second video, the second part for the motion in a straight line. నేను చాలా మంది అడుగుతున్నారు, ఇది కంపల్సరీగా ఐపీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, నీట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, జేఈ మెయిన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎవరికైనా సరే బేసిక్ కాన్సెప్ట్ నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాము. అంటే బేసిక్ నుంచి కాంప్లెక్స్, ఓకేనా? బేసిక్ తర్వాత యావరేజ్, నెక్స్ట్ కాంప్లెక్స్, ఓకేనా? సో టైం వేస్ట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ physical quantity in the motion in a straight line, that is a speed. So what is speed? Speed is nothing but, so it is related to distance. So it is a rate of change of distance. It is a rate of change of distance with respect to time. అంటే ఏంటంటే నువ్వు డిస్టెన్స్ అనేది కవర్ చేస్తూ ఉండాలి, డిస్టెన్స్ నువ్వు కవర్ చేస్తూ ఉండాలి విత్ రెస్పెక్ట్ టు టైం. ఒకవేళ నువ్వు డిస్టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యూ కవర్ 20 మీటర్ డిస్టెన్స్, నువ్వు డిస్టెన్స్ 20 మీటర్ కవర్ చేసావు, విత్ ఇన్ 1 సెకండ్లో డిస్టెన్స్ అనేది 20 మీటర్స్ కవర్ చేసావు. ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఆడు 20 మీటర్స్ డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్, కానీ ఈ హాస్ టేకెన్ 20 మినిట్స్ తీసుకున్నాడు. అంటే హూ ఈజ్ హ్యావింగ్ మోర్ స్పీడ్? ఎస్. సో హూ ఈజ్ హ్యావింగ్ మోర్ స్పీడ్? ఫస్ట్ పర్సన్ ఈ హ్యాస్ మోర్ స్పీడ్. ఎందుకు చెప్తున్నా అంటే ఇంకో తక్కువ టైం తీసుకొని ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేశాడు, అంతే కదా. ఇద్దరికి సేమ్ డిస్టెన్సే. ఫస్ట్ వాడు ఏంటంటే ఓన్లీ ఈ హ్యాస్ టేకెన్ 1 సెకండ్, ఒక సెకండ్ తీసుకొని 20 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేశాడు. సెకండ్ పర్సన్ 20 మినిట్స్ తీసుకున్నాడు, అంటే వీడు తక్కువ స్పీడ్తో వెళ్తున్నాడు, చాలా స్లోగా వెళ్తున్నాడు. అంటే వీ కెన్ డిసైడ్, దట్ మీన్స్ హియర్, సో ద పొజిషన్, సో ఇట్ ఈస్ హౌ ఫాస్ట్ ద బాడీ ఈస్ గోయింగ్, హౌ ఫాస్ట్ ద బాడీ, సో హౌ ఫాస్ట్ ద బాడీ ఈస్ గోయింగ్, ఆర్ వీ కెన్ చేంజ్ ద పొజిషన్, హౌ కెన్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ది బాడీ with respect to time. The position of the body we can change with respect to time. That is called as this speed. Okay, now I read this point here. It is a rate of distance, the rate of distance and with respect to time, the rate of distance with respect to time, with respect to time is called as the speed. Okay na? So diniki which is related to, it is related to distance, it is related to distance సంబంధించింది ఇది. సో దీని వల్ల we can write the mathematical form. Speed is equal to and distance by time. So distance by time అంటే ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనకి ఏం అర్థం అవుతుందంటే, ఇక్కడ స్పీడ్ అనేది దేనికి ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటుంది అంటే టైంకి ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటుంది. అంటే ఈ హ్యాస్ టేక్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ జర్నీ. సో ఐ స్టార్ట్ జర్నీ, ఫర్ ఎగ్జాంపుల్ I travel my journey from A to from B. సో నేను ఈ కార్లో వెళ్తున్నా కదా, ఏ నుంచి బికి స్టార్ట్ అయినా. సో ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు, మా ఫ్రెండ్ అన్నమాటాడు. అయితే వీడు కూడా సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది జర్నీ. అయితే నేనేమో ద టైం టేకెన్ బై మీ ఈజ్ ఓన్లీ 20 మినిట్స్ తీసుకున్నా. ఎంత డిస్టెన్స్ ఇది? ద డిస్టెన్స్ వచ్చేసి 40 కిలోమీటర్స్, 40 మీటర్స్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 40 మీటర్స్ అనుకో, ఓకేనా. నెక్స్ట్ మై ఫ్రెండ్ హ్యాస్ టేకెన్ ఓన్లీ 10 మినిట్స్. సో మై ఫ్రెండ్ టేకెన్ హ్యాస్ ఓన్లీ 10 మినిట్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, ఇగో ఈ పర్సన్ అనేవాడు ద పర్సన్ హూ హ్యాస్ టేకెన్ లెస్ టైమ్, సో దట్ వీ కెన్ సే దట్ హీ ఈజ్ హ్యావింగ్ మోర్ స్పీడ్. అంటే వీడు ఎక్కువ స్పీడ్తో ఉన్నట్టు. ఎవరైతే తక్కువ టైం తీసుకొని ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నట్టు. ఎక్కువ టైం తీసుకుంటే ఈజ్ గోయింగ్ విత్ లో స్పీడ్ అన్నమాట. సో దట్స్ వై స్పీడ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద డిస్టెన్స్తో మనం చెప్తాం అన్నమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో డిస్టెన్స్ మనం చెప్పగలిగితే దాన్ని స్పీడ్ అంటాం, ఓకేనా. సో ఐ రైట్ దిస్ ఈజ్ ద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు distance by time. So mathematically I can write a letter, already this is a v is the speed, and distance I can write with letter s, and time is t. So v is equal to and distance by, and this is a mathematical formula. This is a mathematical formula, and we got this formula from the concept, mathematical formula. Okay, next, what is the unit of speed? The unit of speed, the SI unit of speed is SI unit is so distance, SI unit of distance is meter, and SI unit of time is second. I can write ఇలా కూడా రాయొచ్చు మనం, మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ is a SI unit of the speed, okay na. And it is a scalar, speed is a scalar quantity.
స్కేలార్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఆల్రెడీ చెప్పాను, డిస్టెన్స్ కూడా స్కేలార్ కాబట్టి స్పీడ్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, సో యాజ్ యు నో ద డిస్టెన్స్ ఇస్ స్కేలార్, స్పీడ్ ఆల్సో స్కేలార్. సో ఇట్ ఈస్ జీరో అవ్వచ్చు అండ్ పాజిటివ్ అవ్వచ్చు, బట్ నాట్ నెగిటివ్. సో ఇట్ ఈస్ పాజిటివ్, ఇట్ ఈస్ జీరో అవ్వచ్చు లేదంటే పాజిటివ్ కూడా అవుతుంది. ఆల్వేస్ పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ నెవర్ నెగిటివ్ అనేది అవ్వదు స్పీడ్ అనేది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి, సో ఇట్ ఈస్ జీరో అండ్ పాజిటివ్. జీరో అయ్యే ఛాన్స్ ఉంది, ఇంకా ఆల్వేస్ ఇట్ ఈస్ పాజిటివ్ బట్ నాట్ జీరో. ఏ కేసులో కూడా ఇది నెగిటివ్ అవ్వదు స్పీడ్, ఎందుకంటే ఇది స్కేలార్ కాబట్టి. ఓకేనా? సో ఐపీ పాయింట్ ఆఫ్ లో సరిపోతుంది. సో డిస్టెన్స్ స్పీడ్ యొక్క డెఫినేషన్ రాసుకోవాలి అండ్ ఫార్ములా రాసుకోవాలి అండ్ మ్యాథమెటికల్ ఫార్ములా రాసుకోవాలి. ఇట్ ఈస్ ఎస్ఐ యూనిట్ రాయాలి, తర్వాత స్కేలార్ అండ్ ఇట్ ఈస్ జీరో అండ్ పాజిటివ్. ఓకేనా? రైట్. దీని తర్వాత మనకి టైప్స్ ఆఫ్ స్పీడ్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా? ద ఫస్ట్ టైప్ ఆఫ్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ యావరేజ్ స్పీడ్. సో ఇందులో ఫస్ట్ టైప్ ఆఫ్ స్పీడ్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ అంటే, సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై అన్ ఆబ్జెక్ట్ టు ద టోటల్ టైం టేకెన్. సో సింపుల్ గా రాస్తున్నా ఇక్కడ రేషియో అమ్మ, టోటల్ డిస్టెన్స్ అంటే మన జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను జర్నీ ఇలా స్టార్ట్ చేశాను. ఓకేనా? ఇక్కడ నుంచి ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు నేను జర్నీ స్టార్ట్ చేశాను. టూ పొజిషన్ మధ్య నేను డిస్టెన్స్ ట్రావెల్ చేశాను. అంటే నేను ఏం చేస్తున్నా అంటే, నేను ఒక డిఫరెంట్ టైం ఇంటర్వెల్ తీసుకున్నాను. ఇక్కడ డిఫరెంట్ ఇంటర్వెల్ తీసుకున్నా అంటే స్టార్టింగ్ ఇంటర్వెల్ 0 అనుకుంటే, తర్వాత ఆఫ్టర్ 1 అవర్, ఆఫ్టర్ 2 అవర్స్ అండ్ ఆఫ్టర్ 3 అవర్స్ అండ్ ఆఫ్టర్ 4 అవర్స్ అండ్ ఆఫ్టర్ 5 అవర్స్. అంటే ప్రతి 1 అవర్కి నేను డిస్టెన్స్ కవర్ చేస్తా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవర్లో నేను ఒక 20 కిలోమీటర్స్ కవర్ చేస్తాను అనుకుందాం, అండ్ ఈ అవర్లో నేను ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసిన, అండ్ ఈ డిస్టెన్స్లో ఈ ఇంటర్వెల్లో ఐ కవర్డ్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసిన, ఇందులో 60 కిలోమీటర్స్. ఈ విధంగా లైక్ దట్ ఇయర్ ఇట్ ఈస్ ఏ 120 కిలోమీటర్స్ కవర్ చేసిన. అంటే మనం టోటల్ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ? సో 0 నుంచి అంటే ఫస్ట్ ద టైమ్ ఆఫ్ జర్నీ స్టార్టింగ్ 0 దగ్గర స్టార్ట్ చేసిన టైం అంటే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సో స్టార్టింగ్ చేసిన దాకా ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఎంత డిస్టెన్స్ నేను ఎంత కవర్ చేసాను? 20 కిలోమీటర్స్ కవర్ చేసిన, అంతే కదా. నెక్స్ట్ 1 అవర్లో ఎంత డిస్టెన్స్? ఓన్లీ 10 కిలోమీటర్స్ కవర్ చేసిన. ఈ ఇంటర్వెల్లో 20నే, కానీ ఇది ఇంటర్వెల్ కాదు, ఇక్కడ వరకు స్పీడ్ అమ్మ. ఇక్కడ వరకు ఏమవుతుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అప్ టు 2 అవర్స్. ఆఫ్టర్ 2 అవర్స్ ఐ కవర్డ్ 30 కిలోమీటర్స్. నెక్స్ట్ ఆఫ్టర్ 3 అవర్స్ అంటే ఈ ఇంటర్వెల్ ఎంత కవర్ చేసిన? ఇక్కడ 10 కిలోమీటర్స్ కవర్ చేసిన. అండ్ ఈ ఇంటర్వెల్ ఎంత కవర్ చేసిన? ఇక్కడ నేను 20 కదా, 10 ప్లస్ 20 30 ప్లస్ 20. ఈ ఇంటర్వెల్లో నేను 20 కిలోమీటర్స్ కవర్ చేసిన. ఓకే, ఈ ఇంటర్వెల్లో ఓన్లీ 10 కిలోమీటర్స్ కవర్ చేసిన. అండ్ ఈ ఇంటర్వెల్లో ఏమవుతుంది? 60 కిలోమీటర్స్ కవర్ చేసిన. మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత? 120 కిలోమీటర్స్. టోటల్ టైం ఎంత? 5 అవర్స్. అంటే మన యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కుంటాం? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై బాడీ. ఎంత నార్మల్ డిస్టెన్స్ కవర్డ్? 120 కిలోమీటర్స్. 120 కిలోమీటర్స్ కవర్ చేసింది, బట్ టైం ఎంత? 5 అవర్స్. సో మనం డివైడ్ చేసుకోవాలి. సో 5 1s are 5, 5 2s are 10. అప్పుడు ఏమవుతుంది? 12 minus 10 2 అవుతుంది 20, దట్ ఈస్ 5 4s are 20. సో 24 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 24 కిలోమీటర్స్ అంటే అవర్కి 24 కిలోమీటర్స్ యావరేజ్ గా ట్రావెల్ అయింది. అంటే ఈ 24 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ప్రతి 1 అవర్ 24 కిలోమీటర్స్ కవర్ చేసిందా? కాదు, అది మీనింగ్ కాదు. యావరేజ్ గా నేను చెప్పేది, యావరేజ్ చెప్తున్నాను అంతే. అంతేగాని ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ కవర్స్ ఫర్ ఎవ్రీ 1 hour 20 kilometers 24 kilometers. No. So for every 1 hour it doesn't cover 24 kilometers. ప్రతి అవర్ 24 కిలోమీటర్స్ కవర్ చేయట్లేదు. చూడు ఎక్కడేమో ఈ అవర్ లో ఈ ఇంటర్వెల్ లో 20 కిలోమీటర్స్ కవర్ చేసింది, ఈ ఇంటర్వెల్ లో ఓన్లీ 10 కిలోమీటర్స్ కవర్ చేసింది. ఈ ఇంటర్వెల్ లో ఓన్లీ 20 కిలోమీటర్స్ అండ్ ఈ ఇంటర్వెల్ లో 10 కిలోమీటర్స్, ఈ ఇంటర్వెల్ లో 60 కిలోమీటర్స్. అంటే యావరేజ్ గా మనం చెప్తున్నాం, అంటే యావరేజ్ గా ఇంత డిస్టెన్స్ కవర్ అయిందని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి ఎగ్జాక్ట్ గా మనం స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్తుందో మనం చెప్పలేం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా గుర్తుండాలి. జనరల్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. డెల్ ఫార్ములా ఈస్ డెల్ ఎస్ బై డెల్టా టీ. ఇక్కడ డెల్ అని చాలా ఇంపార్టెంట్ ఇయర్. చేంజ్ ఇన్ డిస్టెన్స్ ఆర్ చేంజ్ ఇన్ పొజిషన్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్ ఇది డెల్టా టీ.
అంటే చేంజ్ ఇన్ పొజిషన్ ఇక్కడ ఎంత ఉంది, ఇగో ఇక్కడ ఏ నుంచి ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ బి అనుకోను, సి అనుకో, డి అనుకో, ఈ అనుకో అండ్ ఎఫ్ అనుకో. చూడండి ఏ పాయింట్ నుంచి సి పాయింట్కి వచ్చేసాను. చేంజ్ ఎంత, ఇక్కడ సి దగ్గర ఎంత ఉంది డిస్టెన్స్ 20 కిలోమీటర్ ఉంది. చేంజ్ ఎంత, ఇక్కడ దీని స్పీడ్ మైనస్ ది స్పీడ్, అంటే ఈ పాయింట్ దగ్గర ఉన్న స్పీడ్ మైనస్ ఏ పాయింట్ దగ్గర ఉన్న స్పీడ్. 20 మైనస్ 0 దట్ ఈస్ 20. 20 బై టైం ఎంత 1. సో 20/1 అది చేంజ్ అన్నమాట. సో టోటల్ చేంజ్ చేయాలి, టోటల్ అది చేంజ్ చేసుకోవాలి. సో ఇది బిగ్ చేంజ్ అన్నమాట. అంటే సో వీ హ్యావ్ టు సే దట్ హియర్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఓకే ఫర్ ఏ ఓవర్ ఏ ఇంటర్వెల్ అంటే ఒక బిగ్ ఇంటర్వెల్ తీసుకొని ఆ బిగ్ ఇంటర్వెల్లో టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది, ఆ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం తీసుకుంది మనం డివైడ్ చేస్తే టోటల్ టైంతో మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేస్తాయి. ఐ హోప్ అండర్స్టూడ్. అండ్ ఐ గో ఫర్ ద నెక్స్ట్. యావరేజ్ స్పీడ్ మీద కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి చాలా వరకు, ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో, ఎస్పెషల్లీ ఐపీఈ పాయింట్ లో అడుగుతున్నాడు క్వశ్చన్స్ కూడా. ఐపీఈ ఎగ్జామినేషన్ లో కానీ, నీట్ ఎగ్జామినేషన్ లో కానీ, జేఈఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో కూడా అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? రైట్. ఓకే, సో ఇందులో ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే బాడీ ట్రావెలింగ్ ఆర్ కవరింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1. అంటే బాడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వెల్ ద్వారా నేను చెప్తున్నా. అండ్ దిస్ ఈజ్ బాడీ స్ట్రైట్ గా వెళ్తుంది బికాస్ ఆఫ్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద వన్ డైమెన్షనల్ మోషన్. ఓకేనా? కారే తీసుకుందాం, ఒక కార్ అనుకుందాం, ఆర్ బాడీ ఎనీథింగ్, కార్ కానీ బాడీ కానీ ఎనీథింగ్, కార్ వెళ్తుంది. అంటే ఇక్కడ నేను టూ ఇంటర్వెల్స్ తీసుకున్నా, అంటే ఫస్ట్ ఇంటర్వెల్ అండ్ సెకండ్ ఇంటర్వెల్, ఓన్లీ 2 ఇంటర్వెల్ తీసుకున్నా. అంటే డిస్టెన్స్ ఐ కెన్ కాల్ డిస్టెన్స్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై దిస్ కార్ ఈజ్ ఎస్ అనుకున్నా. అంటే ఫస్ట్ ఏమన్నాడంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. ఇందులో ఈ టోటల్ డిస్టెన్స్ లో హాఫ్ అన్నమాట. హాఫ్ అంటే ఏమవుతుంది, s/2 అవుతుంది. నెక్స్ట్ హాఫ్ ఏమవుతుంది, s/2 అవుతుంది. అంటే ఏమవుతుంది అంటే ఈ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది ఈ ఇంటర్వెల్ లో, ఇగో s/2 డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఈ ఇంటర్వెల్ లో డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది, s/2 కవర్ చేస్తుంది. అవునా? రైట్. వాడు ఏమన్నాడు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ విత్ స్పీడ్ v. అంటే ఈ ఇంటర్వెల్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది, టోటల్ డిస్టెన్స్ లో హాఫ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఎంత స్పీడ్ తో వెళ్తుంది, ఇగో ఎంత స్పీడ్ వెళ్తుంది, v1 స్పీడ్ తో వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ కార్ తీసుకున్నాం. నెక్స్ట్ కార్ ఇక్కడికి వచ్చేసింది అన్నమాట. ఫస్ట్ ఇంటర్వెల్ దాటేసి సెకండ్ ఇంటర్వెల్కి ఎంటర్ అయ్యింది. అప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది అంటే స్పీడ్ వచ్చేసి v2. అయితే యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. సో యావరేజ్ స్పీడ్ కనుక్కున్నాడు కాబట్టి నేను డెరివేషన్ చెప్తాను, తర్వాత ఆ డెరివేషన్ మనకు అవసరం లేదు. ఫస్ట్ ఐడెంటిఫై చేసే విధానం రావాలి, అది ఎలా కూడా నేను చెప్తాను. ఫస్ట్ మనం యావరేజ్ స్పీడ్ కనుక్కుందాం, జనరల్ ఫార్ములా యూజ్ చేసి మనం యావరేజ్ స్పీడ్ కనుక్కుందాం. సో వాట్ ఇస్ యావరేజ్ స్పీడ్? జనరల్ ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. I call total distance. I don't write total sentence. Delta S by delta t. That is a average total distance by I can write. Rasta chudandi. So total distance by total time taken. Total time తీసుకుందాం. Total time taken. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? టోటల్ డిస్టెన్స్ వచ్చేసి s/2 ప్లస్ s/2 ఎస్ఐ కదా. టోటల్ డిస్టెన్స్ s తీసుకున్నా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ టైం అడుగుతున్నాడు. అంటే నేను ఇక్కడ టైం మనకి మెన్షన్ చేయలేదు మనకి అప్లికేషన్ లో, నువ్వే అనుకో. ఇక్కడ టైం ఎంత పడుతుంది, t1 అనుకో, ఇక్కడ టైం t2 అనుకో. ఓకేనా? సో t1 ప్లస్ t2 టైం ఇంటర్వల్ ఇస్ టోటల్ టైం ఫ్రమ్ a to b అనుకో. దిస్ ఇస్ a అండ్ దిస్ ఇస్ b అండ్ c. a నుంచి c కి వస్తుంది కదా. టోటల్ ఎంత, t1 ప్లస్ t2. కానీ ఇక్కడ మనకి వాడు అప్లికేషన్ లో ఏం మెన్షన్ చేసి ఏం వేస్తాడు అంటే మనకి అప్లికేషన్ లో v1 v2 వేస్తాడు. సో మనకి v యావరేజ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ v1 v2 రావాలి ఆన్సర్. ఓకే, కానీ ఇక్కడ s కూడా మనం మెన్షన్ చేయలేదు, హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ అన్నాడు. డిస్టెన్స్ కూడా మనకు రాకూడదు, ఓన్లీ v1 v2 ఆన్సర్ రావాలి. రావాలంటే ఏం చేయాలి, ఈ డిస్టెన్స్ ని స్పీడ్ లో కన్వర్ట్ చేయాలి. మన జనరల్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. నౌ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా, టోటల్ టైం అన్నమాట. సో ఇక్కడ మన టోటల్ టైం వచ్చేసి t ఈజ్ ఈక్వల్ టు t1 ప్లస్ t2 రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. ఓకేనా? అదే అలా గురించి నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను అదే ఫార్ములా ఇక్కడ ఫస్ట్ ఇంటర్వెల్ అప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, సో ఫ్రమ్ ద ఫస్ట్ ఇంటర్వెల్ వాట్ ఈస్ ద s డిస్టెన్స్ హియర్, s2 ఈజ్ ఈక్వల్ టు st ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ స్పీడ్ సెకండ్ ఇంటర్వెల్ v1. వాట్ ఈస్ ద టైమ్ ఇన్ ఫస్ట్ ఇంటర్వెల్, దట్ ఈస్ ద t2. ఫ్రమ్ దిస్ t2 ఈజ్ ఈక్వల్ టు s by if you bring this one 2 into v1 అవుతుంది. అవునా? నాకు సిమిలర్లీ ఇక్కడ కూడా t2 సిమిలర్ గా రాసేసుకోవచ్చు, s by 2 into v2 రాసేసుకోండి. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే t1 t2 తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయి.
అప్పుడు ఏమవుతుంది S/2v1 ప్లస్ S/2v2 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ లో S కామన్ గా ఉంది కాబట్టి S/2 కామన్ ఉంది. S/2 కామన్ తీసేద్దాం. సో S/2 కామన్ తీస్తే S/2 ఇఫ్ యు టేక్ ద కామన్ S/2 అండ్ 1/v1 ప్లస్ 1/v2 దెన్ ఏమవుతుంది, ఇగో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 2 పైకి వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది 2 బై ఎల్సిఎం v1 v2 ఎల్సిఎం తీసుకుందాం, ఎందుకంటే 2 డిఫరెంట్, ఇది ఫ్రాక్షనే కదా, 1/v1 ప్లస్ 1/2 బోత్ ఆర్ ఫ్రాక్షన్స్, రెండు కూడా ప్లస్ తో డివైడ్ అవుతుంది, పక్క ఎల్సిఎం తీసుకోవాలి. అంటే v1 v2 2 అన్నోన్ నెంబర్స్ కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఎల్సిఎం అదే తీసుకో, నో ప్రాబ్లం, మనకి ఏం రాకపోతే. v1 v2 తీసుకుందాం. v1 టేబుల్ ఎలా ఉంటుంది సార్, ఉంటుంది ఉంటుందంటే చూడు, v1 ని 1తో మల్టిప్లై చేస్తే v1 వస్తుంది, ఆ v1 ఇంటూ 1 ఎంత 1 టైం, రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ v2 ఉంది. సో అప్పుడేమవుతుంది v2 ఇంటూ 1 v2 అవుతుంది. నెక్స్ట్ v2 టేబుల్లో ఇది ఒకటే పోతుంది, v2 టైమ్స్ రిమైనింగ్ అంతా v1 ఇంటూ 1 v1 అండ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్, పైకి వెళ్ళిపోతుంది. అప్పుడేమో 2v1 v2 బై 2v1 v2 బై v1 ప్లస్ v2. దిస్ ఈజ్ అ యావరేజ్ స్పీడ్ ఫార్ములా అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2v1 v2 బై v1 ప్లస్ v2 ఎప్పుడు యూజ్ చేయాలి ఈ ఫార్ములా అంటే 2 ఇంటర్వెల్స్ కి, 2 ఇంటర్వెల్లో ఫస్ట్ ఇంటర్వెల్లో డిస్టెన్స్, సెకండ్ ఇంటర్వెల్ డిస్టెన్స్ రెండు సేమ్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ v1 v2 బై v1 ప్లస్ v2. v1 అంటే ఏంటి, ఫస్ట్ ఇంటర్వెల్లో ఉన్న స్పీడ్, v2 అంటే ఏంటి, సెకండ్ ఇంటర్వెల్లో ఉన్న స్పీడ్ అన్నమాట. ఓకేనా, రైట్, ఓకేనా, రైట్. దీని మీద ప్రాబ్లం చేద్దాం మనం. ఓకే, దీని మీద అప్లికేషన్ 1 మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఇదేంటంటే అప్లికేషన్ 1 ఆల్రెడీ మనం చూసాం, దీని మీద ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం లేదు, సింపుల్. ఏ పార్టికల్ ట్రావెల్స్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ టోటల్ డిస్టెన్స్ లో అందులో హాఫ్ ఎంత అలాంగ్ స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతున్నాడంట, అండ్ వీటి స్పీడ్ v, ఎంత స్పీడ్ వెళ్తున్నాడు. మనం ఇక్కడ ఈజీగా పిక్చర్ వేసేస్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. టోటల్ డిస్టెన్స్ కాబట్టి టోటల్ డిస్టెన్స్ నేను ఎస్ అనుకున్నా ఇందులో ఫస్ట్ ఇంటర్వెల్ స్పీడ్ ఎంత v అని. సో v1 ఈజ్ ఈక్వల్ టు v అనుకోవచ్చు కదా, v km/h అన్నాడు. ఓకే, నౌ అండ్ ద నెక్స్ట్ ఆఫ్ with a speed of 60 km/h. So v2 is equal to 60 km/h. Okay, if the average speed for journey is, average speed కూడా ఇచ్చాడు, యావరేజ్ స్పీడ్ మనం కనుక్కోవాల్సింది. ఆల్రెడీ యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 40 km/h. అంటే టోటల్ ఈ 2 ఇంటర్వల్ యావరేజ్ స్పీడ్ 40 km అయినప్పుడు నువ్వేం కనుక్కోవాలి, ఫస్ట్ ఇంటర్వల్లో ఎంత స్పీడ్ తెలుస్తుందో మనం కనుక్కోవాలి. ఓకేనా, అర్థమైందా ప్రాబ్లం? ఓకే, సో మనకి సింపుల్ గా ఏం చేయాలి, ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఉంది, v1 v2 ఉంది, 2 ఇంటర్వెల్స్ ఉన్నాయి, డిస్టెన్స్ సేమ్ అంటున్నాడు ప్రతి ఇంటర్వెల్. అప్పుడు నువ్వు ఏ ఫార్ములా వేయాలి, అప్పుడు ఏం చేయాలంటే v average is equal to 2v1 v2 బై అండ్ v1 ప్లస్ v2 అనే ఫార్ములా వేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత 2 ఇంటూ v1 ఎంత, ఫస్ట్ ఇంటర్వెల్ ఉన్న స్పీడ్ ఎంత v కదా, సబ్స్టిట్యూట్ చేయి, అండ్ v2 ఎంత 60 km/h బై and v1 plus v2, v1 is v and v2 is 60 and v average కూడా మనకి ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, v average is 40 km/h. 40 is equal to 2 into 60 120 and 120 into v 120v and v plus 60 and we need to solve for v, ఎందుకంటే ఇక్కడ అన్నోన్ ఒకటే v ఉంది, క్రాస్ మల్టిపుల్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో బేసిక్ మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, క్రాస్ మల్టిప్లై and 40 into v 40v and plus 40 into 60, that is a 2400 is equal to 120v and I want to bring 40 ఎందుకంటే రెండు కూడా సిమిలర్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ v టర్మ్ ఉంది, రెండు సిమిలర్ టర్మ్స్ కాబట్టి అవతల తీసుకెళ్ళిపోదాం. ప్లస్ 40v ఏమవుతుంది, మైనస్ 40v అవుతుంది కాబట్టి 120 minus 40v is equal to 2400. ఓకేనా, సో 120v minus 40v, that is the 80v is equal to 2400. 0 cancel. Now v is equal to 240 by 8. 8 1s are 8, 8 3s are, and it is 30. 8 30s are. V is equal to 30 km/h. My answer is 30 km/h. This is a problem. Okay na? Let's go for the second application. సో నెక్స్ట్ అప్లికేషన్ అంటే ఇది కూడా ఫస్ట్ అప్లికేషన్ సంబంధించిందే, కానీ ఇక్కడ మనం 3 ఇంటర్వెల్స్ తీసుకుంటాం. అంటే ఇక చూడండి,
ఇలా జర్నీ ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది బాడీ. నేను ఈక్వల్ డిస్టెన్స్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ 1/3 డిస్టెన్స్ స్పీడ్ అంతా v1 అన్నాడు, నెక్స్ట్ 1/3 డిస్టెన్స్ వచ్చేసి v2 అన్నాడు, రిమైనింగ్ నెక్స్ట్ లాస్ట్ 1/3 డిస్టెన్స్ వచ్చేసి v3 అన్నాడు. అంటే ఇక్కడ బాడీ యొక్క స్పీడ్ అంతా v1. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఎస్ అనుకున్నా. ఓకే, అప్పుడు టోటల్ ని త్రీ పార్ట్స్ గా డీలో డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది, s/3 అవుతుంది, సెకండ్ పార్ట్ కూడా s/3 అవుతుంది, థర్డ్ పార్ట్ కూడా s/3 అవుతుంది. అంతేనా? రైట్. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇంటర్వెల్ లో సెకండ్ 1/3 డిస్టెన్స్, ఆ సెకండ్ ఇంటర్వెల్ లో స్పీడ్ అంతా v2 అనుకున్నాం, తర్వాత స్పీడ్ అంతా v3 అనుకున్నాం. ఓకేనా? రైట్. సో ఈ ఇంటర్వెల్ లో మనం 3 ఇంటర్వెల్ కలిపి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఇది కూడా సింపులే, దీనికి కూడా మనం ఒక అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ మనం జనరల్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. యావరేజ్ స్పీడ్ ఏంటి? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఆ టోటల్ డిస్టెన్స్ అంతా మనకు తెలుసు ఎస్ అని, టైం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం t1 అనుకో, ఈ ఇంటర్వెల్ t2 అనుకో. ఓకే, ఇక్కడ v average is equal total distance by total time taken. Okay, total distance is s na. Okay, time, so let it be time is in the first interval t1, let it be time second interval time is t2, and third interval time is t3. Okay, now I can write t1 plus t2 plus and t3. ఓకేనా? రైట్. సో ఐ కెన్ రైట్ ఇయర్ t1 అనేది మనకి వాడు ఇవ్వలేదు, మనం అనుకున్నాం అంతే. అంటే ఇప్పుడు పక్క నువ్వు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వాడు ఏమి ఇచ్చాడు, ఎగ్జామ్ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇంటర్వల్ స్పీడ్, సెకండ్ ఇంటర్వల్ స్పీడ్, థర్డ్ ఇంటర్వల్ స్పీడ్ ఇచ్చాడు. అవునా? అయితే మన ఆన్సర్ కూడా స్పీడ్ లో వచ్చాయి, v1 v2 v3 లో రావాలి ఆన్సర్ కూడా. కాబట్టి ఐ రైట్ t1 ఎలా రాస్తున్నా అంటే మనకు తెలుసు స్పీడ్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ ఆర్ నాట్. ఎస్, నౌ టైమ్ ఈజ్ ఈక్వల్ టు అండ్ డిస్టెన్స్ బై స్పీడ్. And the first interval, what is the time interval? First t1, and what is the distance in the first interval? s/3. So in the place of s I write s/3. What is the speed in the first interval? v1. So s/3 v1. And similarly t2 is equal to s/3 v2. Now t3 is equal to s/3 v3. Now you substitute t1, t2, t3 in this equation. Okay, now s is equal to t1 s/3 v1 plus s/3 v2 plus s/3 v3. ఈ 3 టర్మ్స్ లో ఏది కామన్ ఉంది? s/3. సో కామన్ తీసుకుంటున్నా, s/3 కామన్ తీసుకున్నా, s/3 కామన్ తీస్తే రిమైనింగ్ 1/v1 and 1/v1 plus 1/v2 plus 1/v3. సో ఇదేమవుతుందండి, s క్యాన్సిల్ అవుతుంది, 3 ఏమవుతుందంటే పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతున్నప్పుడు 3 by and LCM of v1 v2 v3. LCM is v1 v2 and v3. So v1 one time both remaining v2 into v3, v2 into v3 into 1, v2 v3 plus v2 one time got remaining on v1 v3 into 1, v1 v3 plus v3 one time remaining v1 v2 into 1, v1 and v2, and the denominator లో ఉంది కాబట్టి ఈ వాల్యూ పైకి వస్తుంది. అప్పుడే 3v1 v2 and v3 by v1. I simplify v1 v2 and v2 and v3 plus v3 and v1. This is a 3 intervals. My average formula is v average is equal to 3 v1 and v2 v3 by and v1 v2 plus v2 v3 plus v3 v1. అంటే in the first application 1 లో మనం ఏం చేసాము, డిస్టెన్స్ ఏముంది, డిస్టెన్స్ 2 ఇంటర్వెల్ సేమ్ ఉంది కాబట్టి 2v1 v2 by v1 plus v2 వేసేసుకున్నాం. ఇక్కడ 3 ఇంటర్వెల్స్ లో డిస్టెన్స్ ఏముంది, ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ట్రా 3 into and v1 v2 v3 and combinations v1 v2 plus v2 v3 plus v3 and v1. So this is a and v average formula for 3 intervals, and if the distance is same for every interval. Okay na? సో దీనికి కాంబినేషన్ గా మనం ఏం చేస్తాం అంటే ప్రతిసారి మనం ఇలా రాయాల్సిన అవసరం లేదు కాబట్టి ఏం చేస్తాం అంటే, సో జనరల్ ఫార్ములా ఉంటుంది,
దాన్నే మనం అప్లికేషన్ నెంబర్ 3 అంటామని. అప్లికేషన్ నెంబర్ 3 ఏంటంటే అప్లికేషన్ నెంబర్ 3 లో సో I can take n number of intervals 1 and 2 and 3 and 4 and so on to n number of intervals. If we take n number of intervals, the speed in first interval is v1 and speed in second interval is v2 and speed in third interval is v3 and so on to nth interval is vn. అయితే ఇక్కడ ప్రతి ఇంటర్వెల్ లో డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు అప్పుడు ఫార్ములా ఏమేయాలంటే n బై నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ బై v average. v average is equal to 1 by v1 plus 1 by v2 plus 1 by v3 and so on to 1 by vn. 1 by vn. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో 2 ఇంటర్వెల్ తీసుకున్నాం కదా, ఇక్కడ n plus 2 పెడదాం. వస్తుంది ఇందాక ఎంత వచ్చింది 2v1 v2 by v1 plus v2 వచ్చింది. సో అది వస్తుందో చెక్ చేద్దాం. 2 by and v average is equal to 1 by 2 interval కాబట్టి we can take only 1 by v1 plus 1 by v2 up to 2 intervals 1 by v2. Now 2 by v average is equal to LCM is v1 v2 and v1 one time 2 into v2 into 1 v2 plus v2 one time 1 v1 into 1 v1. Now I bring v average this side and total this side. So what is the v average? V average is equal to 2v1. So 2v1 v2 by v1 plus v2. So this is a formula, general formula, and we have to remember. Okay, otherwise we don't remember this. So you are for example నీకు గుర్తులేదు అనుకో, ఈ ఫార్ములా నీకు గుర్తులేదు, అప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్ములా గుర్తులేదు, అప్పుడు నువ్వేం చేయాలి? జనరల్ ఫార్ములా ఏ విధంగా ఏదో చేసిందో ఆ విధంగా చేసేసుకుంటే వచ్చేసాం. కానీ బెటర్ టు రిమెంబర్ దిస్ జనరల్ ఫార్ములా, ఎందుకంటే మనకి సో ప్రాబ్లమ్స్ ఫాస్ట్ గా చేయడానికి, సొల్యూషన్ ఈజీగా రావడం కోసం, టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే డెఫినెట్ గా అండ్ వీ హ్యావ్ టు నో దిస్ జనరల్ ఫార్ములా. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ when the distance is same for every interval. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ 4 లో టైం సేమ్ ఉన్నప్పుడు, సో టైం సేమ్ ఉన్నప్పుడు ఈ కేసులో మనం ఏం చేస్తాం? హియర్ ఫర్ ఎగ్జాంపుల్ body is traveling first half of time speed is v1 and second half of the time and speed is v2. then find v average అంటాడు. ఇక్కడ ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ టైం అనేది సేమ్ ఉన్నది, ఇంటర్వెల్ 2 ఇంటర్వెల్స్ సేమ్ ఉంది కాబట్టి ఈ కేసులో మనం ఏం చేస్తాం? నౌ ఐ టేక్ 2 ఇంటర్వెల్స్ అండ్ ఇన్ ఇంటర్వెల్ ఫస్ట్ ఇంటర్వెల్ హాఫ్ ఆఫ్ ది టైం అన్నాడు. అంటే టైం టోటల్ టైం టీ అనుకుంటే టైం టేకింగ్ ఫర్ దట్ టూ ఇంటర్వెల్స్ ఈస్ టీ అనుకోండి. హాఫ్ ఆఫ్ ది టైం అంటే ఏమవుతుంది? t/2 అవుతుంది. సెకండ్ టైం ఏమవుతుంది? t/2 అవుతుంది. అండ్ ఫస్ట్ ఇంటర్వెల్ లో స్పీడ్ ఏమవుతుంది? v1 అవుతుంది. సెకండ్ ఇంటర్వెల్ లో స్పీడ్ v2 అవుతుంది. ఓకేనా? రైట్, ఈ కేసులో మనం ఏం చేస్తాం? సో యావరేజ్ ఫార్ములా వేసేద్దాం. ఫార్ములా అండ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. వాట్ ఇస్ టోటల్ డిస్టెన్స్? ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ హియర్, టోటల్ డిస్టెన్స్ నేను ఎస్ అనుకుంటున్నా. లెట్ ఇట్ బి టోటల్ డిస్టెన్స్ ఎస్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ టైం ఇస్ స్మాల్ డి ఆర్ నాట్? ఎస్, స్మాల్ డి. ఓకేనా? సో ఇన్ దిస్ కేస్ హియర్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే టీ అవుతుంది. ఇప్పుడు ఏం రాయాలంటే ఎస్ ని ఇన్ టర్మ్స్ ఎలా రాయాలి మనం? You know that here. So I can call here. I want to know distance in the first interval. I want to know distance in the second interval. I don't know distance in the first interval. I don't know distance in second interval. You know formula, speed is equal to distance by time. From this, distance is equal to speed into time. Now in the first interval, distance is s1 is equal to speed in first interval is v1 and time is t/2. Therefore s1 is equal to and v1 into t/2. This is the first interval distance. Similarly, the second interval distance s2 is equal to speed in second interval is v2, time is t/2. That's v2 to t/2. Okay na? Right. So I can write here total distance means here s1 plus s2 by total time is t. Now what is the t or s1 here? And v1 into t/2 and plus v2 into t/2 by total time is t. Now in this term, what is the common? Both terms. From both terms, what is the common? And t/2 is common. And v1 plus v2 and by t is there. T get cancelled. Therefore v1 plus v2 by 2. This is a
V average formula for the two interval if the time is same for the two intervals. Similarly, the time is same for three intervals. That is V average. V average is equal to V1 plus V2 plus V3 by 3. If it is n intervals, V average is equal to V1 plus V2 plus V3 and so on to Vn by number of intervals. So this is about the applications and we need to remember. So మనకి ఏంటంటే ఇక్కడ ఈ కేసులో ఐడెంటిఫై చేయాలి అది డిస్టెన్స్ సేమ్ ఉందా టైం సేమ్ ఉందా ఉన్నప్పుడు ఈ ఫార్ములాస్ ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ చేయాలి. లేదు సార్ డిస్టెన్స్ సేమ్ లేదు టైం సేమ్ లేదు అప్పుడు నువ్వేం చేయాలి అండ్ V average formula V average is equal to simple formula. For example, two intervals are there. That is the total distance. First interval distance S1, second interval distance S2, and time is here. Time is T1 and T2. Okay na? Now what is the S1? You can write in terms of speed and time. V1 into T1 plus V2 into T2 by T1 plus T2. If it is n intervals, V1 T1 plus V2 T2 and so on to Vn Tn by and T1 plus T2 plus and so on to Tn. So this is the V average. If you don't know, if the problem is not given in terms of equal distance and equal time intervals, అంటే ఈక్వల్ డిస్టెన్స్ అని వాడు యూజ్ చేయనప్పుడు ఈక్వల్ టైం వాడు యూజ్ చేయనప్పుడు అప్పుడు ఏం చేయాలంటే జనరల్ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది స్పీడ్, యావరేజ్ స్పీడ్. ఓకే, నౌ గో ఫర్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఓకే, ఓకే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు యావరేజ్ స్పీడ్ నేర్చుకున్నాం కదా. యావరేజ్ స్పీడ్ మనకి ఏం చెప్తానంటే యావరేజ్గా నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళావు అనే విషయం చెప్తాను. ఓవర్ ద ఇంటర్వెల్ ఓవరాల్గా నీ స్పీడ్ ఎంత అని చెప్పేసి చెప్తుంది అనమాట. కానీ మనకు ఒక పర్టికులర్ ఇన్స్టాంట్ దగ్గర నీకు స్పీడ్ కావాలంటే పక్క మనకి ఏం చేయాలి, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ గురించి మనకు తెలియాలి. అంటే స్పీడ్ అట్ ఏ పర్టికులర్ ఇన్స్టాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐపీఏ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉందండి. సో ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ ఇలా ఉంది. డిస్టెన్స్ ఇది వై యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఐ హ్యావ్ టేకెన్ డిస్టెన్స్. ఎస్ మీన్స్ డిస్టెన్స్. ఎస్ మీన్స్ డిస్టెన్స్గా ఇచ్చాడు. నౌ టైమ్ అండ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ టైం అనేది ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నాడు. ఓకేనా? ఈ గ్రాఫ్ ఇలా ఉంది. ఇక్కడ చూడండి, T1 టైం దగ్గర డిస్టెన్స్ అంతా S1 ఇచ్చాడు. T2 ఇన్స్టెంట్ దగ్గర T2 అంటే ఈ ఇంటర్వెల్లో, ఇది బిగ్ ఇంటర్వెల్. ఈ బిగ్ ఇంటర్వెల్లో మనం ఏం కనుక్కుంటాం చెప్పాను ఆల్రెడీ. V యావరేజ్ మనం వాల్యూ కనుక్కోండి. V యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్. సో T2 దగ్గర డిస్టెన్స్ S2, final distance S2 initially is S1. So S2 minus S1, S2 minus S1 by and T2 minus T1. That is I call delta S by delta T. నేమన్నా మనం యావరేజ్ స్పీడ్ అన్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం అంటే నేను ఇన్స్టాంటేనియస్ గా అంటే ఒక పర్టికులర్ పాయింట్ అంటే ఏం చేస్తాను, ఐ వాంట్ టు మూవ్ దిస్ పాయింట్ మూవ్ చేస్తున్నా అంటే ఇక్కడ మూవ్ చేస్తున్నా, దీన్ని కూడా మూవ్ చేసుకుంటా వస్తాను అన్న. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్వెల్ ఏమో తగ్గిపోతుంది కదా. ఇంకా మూవ్ చేస్తున్నా అండ్ ఒక పాయింట్ దగ్గర రెండు ఒక దగ్గర మీట్ అవుతాయి లేదా. ఏది ఒక పీ పీ పాయింట్ ని కీ పాయింట్ అనుకున్నా. ఈ పీ పాయింట్ ని కీ పాయింట్ ని మూవ్ చేసినప్పుడు నాకు ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ దగ్గర ఉన్న స్పీడ్ నే మనం ఏమంటాం అంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్. అంటే ఈ చేంజ్ చూసారా, S2 మైనస్ S1 అనేది చాలా స్మాల్ చేంజ్. స్మాల్ చేంజ్ ఇన్ టైమ్ ఇంటర్వెల్. ఆ దగ్గర ఉన్న ఆ పాయింట్ ఆ టైం దగ్గర ఉన్న స్పీడ్ మనం ఏమంటాం అంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటాం. అంటే ఈ పాయింట్ దగ్గర నీకు రావాలంటే ఏం చేస్తాం అంటే స్లోప్ అంటే ఈ పాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తాం. దాన్ని మనం ఏమంటాం అంటే డ్రా ది లైన్ అట్ దట్ పర్టికులర్ ఇన్స్టాంట్. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ టాంజెంట్ అంటాం. ఈ టాంజెంట్ యొక్క స్లోప్ ఏదైతే స్లోప్ ఉందో, స్లోప్ అంటే ఏంటి, స్లోప్ అంటే ఒక లైన్ విచ్ మేక్ సమ్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ యాక్సిస్. అంత కొంత యాంగిల్ చేస్తుందా లేదా, దీన్నే స్లోప్ అంటాం మనం. అర్థమవుతుందా? అంటే యాక్చువల్గా స్లోప్ గురించి మనం మాట్లాడాలంటే గ్రాఫ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ తెలుసుకుందాం. కాకపోతే ఇక్కడ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అనే వాల్యూ మనకు తెలియదు కాబట్టి సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే V ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథమెటికల్ గా లిమిట్ అప్లై చేస్తారు. లిమిట్ డెల్టా టీ టెండ్స్ టు 0 అంటే డిఫరెన్స్ చెప్పాను ఇక్కడ T1 T2 ఇందాక బిగ్ చేంజ్ ఇంటర్వెల్ ఉంది కదా, దాన్ని దగ్గరగా తీసుకొస్తున్నాను. చాలా స్మాల్ చేంజ్ ఇంటర్వెల్. అప్పుడు ఏమో దేనికి రీచ్ అవ్వాలి, జీరోని అప్రోచ్ అవ్వాలి. బట్ నాట్ జీరో టు ఇట్ ఈస్ అప్రోచ్ టు 0 అయినప్పుడు the average speed becomes instantaneous speed. Delta S by delta T becomes ds by dt. The ds by dt is called as the instantaneous
ఇన్స్టాంటేనియస్ స్పీడ్. సో v ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు ds బై dt. స్మాల్ చేంజ్ ఇన్ ఇంటర్వెల్ దగ్గర అక్కడ ఉన్న స్పీడ్ నే మనం ఏమంటామంటే మనం ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటాం. ఓకేనా, రైట్. దిస్ ఇస్ అంటే సింపుల్గా గుర్తుపెట్టి చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక బైక్ రైడ్ చేస్తున్నాను. రైడ్ చేసేటప్పుడు ఇగో ఆ పర్టికులర్ టైం దగ్గర ఇప్పుడు నాకు స్పీడ్ ఈ టైం దగ్గర స్పీడ్ ఎంత ఉంది అక్కడ రీల్ చూపిస్తూ ఉంటుంది కదా, ఆ టైం దగ్గర ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర స్పీడ్ ఎంత, దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటాం. సో ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో v ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ ds బై dt. ds బై dt ఇది యాక్చువల్గా మ్యాథమెటికల్ ఫామ్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంతా మనం వీటి గురించి మాట్లాడదాం. సో మీరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటి, లిమిట్ డెల్టా టీ థింగ్స్ జీరో. డెల్టా టీ అనేది అప్రోచెస్ టు జీరో అయినప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది బికమ్స్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అవుతుంది. ఓకేనా, సో ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఏమవుతుంది, ins ఈజ్ ఈక్వల్ ds బై dt ఈజ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. సింపుల్ గా నేను రాస్తాను, స్పీడ్ ఎట్ పర్టికులర్ డిస్టెన్స్, స్పీడ్ ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టాంట్, స్పీడ్ ఎట్ ఏ particular instant is called instantaneous speed. Instantaneous speed అనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, సింపుల్ గా నేను చెప్పాలంటే కొన్ని కండిషన్లు మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఫంక్షన్ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ టీ లో ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ లో మనకి నీట్ ఎగ్జామినేషన్ ఎలా ఇస్తారంటే ఇఫ్ s ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ లో టర్మ్స్ ఆఫ్ టీ లో ఇస్తాడు. అంటే టీ స్క్వేర్ ప్లస్ 2t అండ్ ప్లస్ 1 ఇస్తాడు. వాడు ఏమంటాడు అంటే ఫైండ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్, ఫైండ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అట్ t ఈక్వల్ టు 1 సెకండ్ అని చెప్పేసి మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి, v ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు ds బై dt. సో d by dt of what is the s function, dt square plus 2t plus 1. అంటే ఇవి డెరివేటివ్స్ ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటే ఇవి మళ్ళీ ఒక వీడియో చేద్దాము బేసిక్ మ్యాథమెటిక్స్ మీద, డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద, ఇంటిగ్రేషన్ మీద ఒక బేసిక్ దాని మీద వీడియో చేద్దాం ఒకటి. బట్ ఇయర్ మనకి సింపుల్గా ఏంటంటే అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో d by dt ఆఫ్ అండ్ డెరివేటివ్ ఆఫ్ x4n ఉంటుంది మనకి ఫార్ములా ఏంటి, n ఇంటూ x4n మైనస్ అనే ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడడం దీని గురించి. అదేవిధంగా ఇక్కడ x తో మనం డెరివేటివ్ చేయాలి. ఇక్కడ t ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ మన t లో ఉంది. సో దేంతో చేయాలి డెరివేటివ్, t తో డెరివేటివ్ చేయాలి. అంటే డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x4n కదా, అప్పుడు ఏమవుతుంది, యూ నీడ్ టు అప్లై d by dt ఆఫ్ t స్క్వేర్ ప్లస్ d by dt ఆఫ్ 2t d by dt ఆఫ్ 1. ఇక్కడ d by dx ఆఫ్ కాన్స్టెంట్, ఒక కాన్స్టెంట్ నెంబర్ ఉంది అనుకోండి, దాని డెరివేటివ్ ఏమవుతుంది, 0 అవుతుంది. గుర్తుపెట్టుకోలేదు. ఓకేనా, సో ఐ అప్లై d by dt ఆఫ్ t స్క్వేర్ ప్లస్ d by dt ఆఫ్ 2t ప్లస్ d by dt ఆఫ్ 1. ఇక్కడ ఏ ఫామ్ లో ఉంది, x4n ఫామ్ లో ఉంది కాబట్టి n అంటే పవర్ కాబట్టి 2 ఇంటూ t పవర్ n మైనస్ 1, 2 మైనస్ 1 ప్లస్ 2 కాన్స్టెంట్ కాబట్టి రైట్ అవుట్ సైడ్ dx by dt. అంటే ఇక్కడ t పవర్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 ఇంటూ t power n minus 1, 1 minus 1, derivative of constant 0. Now 2 into 2 minus 1, t power 1, 2t, and 2 into 1 minus t power 1 minus 1, 0, t power 0, 1, and this is 0. Now 2t plus 2t. Okay, this is a v instantaneous. I want to find a t equal to 1 second. ఈ 1 సెకండ్ దగ్గర నాకు స్పీడ్ కావాలి. అప్పుడు టీ వేరీ అవుతుంది, ప్రతిసారి టీ వేరీ అవుతుంది కాబట్టి నాకు ఆ టైం దగ్గర నాకు స్పీడ్ కావాలి కాబట్టి టీ ప్లస్ 1/2. సో టీ ఈక్వల్ టు 1, 2 ఇంటూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ టీ 1 ప్లస్ 2 అండ్ 2 ఇంటూ 1 2 ప్లస్ 2 4 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద అండ్ స్పీడ్ అట్ టీ ఈక్వల్ టు 1 సెకండ్. సో ఈ విధంగా మనం ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అనుకుంటాం. ఓకేనా, ఐ హోప్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఏం లేదు, సింపుల్గా ఆ ఇంటర్వెల్, ద చేంజ్ ఇన్ ఇంటర్వెల్ స్మాల్గా తీసుకుంటే ఆ స్మాల్ చేంజ్ ఇన్ ఇంటర్వెల్ దగ్గర, టైం ఇంటర్వెల్ దగ్గర ఆ డిస్టెన్స్ ఎంతైతే కవర్ చేస్తామో దాన్ని మనం ఏమంటామంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఫర్ స్మాల్ చేంజ్ ఇన్ టైం ఇంటర్వెల్ వాట్ ఈస్ ద స్పీడ్. ఆ స్పీడ్ దగ్గర, ఆ స్మాల్ చేంజ్ ఇన్ టైం దగ్గర ఆ స్పీడ్ అయితే ఎంత ఉంటుందో ఆ స్పీడ్ మనం ఏమంటామంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటాం. అంటే
స్పీడ్ అట్ పర్టికులర్ ఇన్స్టాంట్, ఏ పర్టికులర్ టైం దగ్గర చూస్తాను ఇక్కడ. ఇప్పుడు t = 1 దగ్గర ఎంత ఉంది, 4 మీటర్ పర్ సెకండ్ ఉంది. అదే టూ పెట్టాను, 2 పెడితే 2 2 4 4 + 2 6 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే t = 2 సెకండ్ దగ్గర 6 మీటర్ పర్ సెకండ్. ఈ విధంగా టైం రిపోర్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే నీకు కావాలో, ఏ టైం దగ్గర నీకు కావాలో ఆ స్పీడ్ మనం ఏమంటాం అంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటాం. ఐ హోప్ ఎగ్జాంపుల్ కూడా మీకు అర్థమై ఉంటుంది అనుకున్నా. సో డెరివేటివ్స్ అనేవి ఒక స్పెషల్ క్లాస్ చేస్తాను. బేసిక్ మ్యాథమెటిక్స్, ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉంటాయి. అవి చాలా ఉపయోగపడతాయి మనకి ఫిజిక్స్లో. అదొక వీడియో కూడా చేస్తాను మీకు, అది ఫౌండేషన్ అసలు చేస్తాను. ఓకేనా, ఇప్పటి వరకు ఓకే కదా? రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ ఏదో బేసిక్ క్వశ్చన్స్ ఇవి, ఐపీకి సంబంధించిన క్వశ్చన్స్. ఇంకా మనం బేసిక్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూద్దాం ఒకసారి. ఎ రన్ మేక్స్ 1 lap అరౌండ్ 200 meters సర్క్యులర్ ట్రాక్ ఇన్ 25 seconds. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది రన్నర్ అంటారు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే డెఫినెట్గా రన్ ఐడెంటిఫై చేయాలి. రన్ మేక్స్ 1 lap రౌండ్ ఇన్ సర్క్యులర్ ట్రాక్. సో ఇక్కడ ఏమవుతుందంటే రన్నరు ఇలా సర్క్యులర్ పాత్ ఫాలో అవుతున్నాడు. అవునా, సర్క్యులర్ పాత్ ఫాలో అవుతున్నాడు. 1 lap రౌండ్ అంటే ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇగో 25 seconds పడుతుంది. టైం టేకెన్ టు కంప్లీట్ వన్ రొటేషన్ ఈస్ 25 seconds. 1 lap రౌండ్, ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత సెకండ్స్ పడుతుంది? 25 seconds పడుతుంది. అయితే దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్, అంటే ఒక రౌండ్ చేయడానికి, ఒక రౌండ్ చేస్తున్నాడుగా 25 seconds. ఆ 25 seconds లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు అంటే S = ఎంత, హౌ మచ్, 200 meters అన్నమాట. సో మనం ఏం కనుక్కోవాలి? యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ 200/N25. ఓకేనా. సో 5 టేబుల్, 5 5s and 5 40s, 5 1s, 5 8s. Now 8 meter per second is the speed of the రన్నర్. సో ఇక్కడ ఇందులోకి ఎంత స్పీడ్ వెళ్తున్నట్టు వాడు? ఇగో 5 meter per second తో వెళ్తున్నాడు. సెకండ్కి 8 meters కవర్ చేసుకుంటూ స్పీడ్తో ఈ పాత్ని ఫాలో అవుతున్నాడు. అతనికి 25 seconds పడుతుందంట. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఏ బాడీ హ్యాస్ అ స్పీడ్ v, 2v, 3v in the first 1/3 distance, second 1/3 distance, remaining of the total distance respectively. Its average speed. ఇక చూడు, అప్లికేషన్లో యావరేజ్ స్పీడ్ అప్లికేషన్ అన్నమాట. అంటే ఫస్ట్ 1/3 distance, సెకండ్ 1/3 distance అండ్ రిమైనింగ్ 1/3 distance. అంటే ఇవి ఇక్కడ హౌ మెనీ ఇంటర్వెల్స్? 3 intervals. సో 3 intervals తీసుకున్నా ఇక్కడ నేను. 3 intervals తీసుకున్నా. ఓకే, 3 intervals తీసుకున్నా. ఫస్ట్ 1/3 టోటల్ డిస్టెన్స్ నేను ఏమనుకున్నా అంటే ఎస్ అనుకుంటే ఫస్ట్ 1/3 అంటే S/3, సెకండ్ అంటే S/3, థర్డ్ ఇంటర్వెల్ డిస్టెన్స్ అంటే S/3 అనుకున్నా. ఓకే, నా ఫస్ట్ ఇంటర్వెల్ స్పీడ్ ఎంత? V అనుకున్నా. అంటే V1 = V అవుతుంది. సెకండ్ ఇంటర్వెల్ స్పీడ్ V2 = 2V అవుతుంది. థర్డ్ ఇంటర్వెల్ స్పీడ్ V3 = 3V అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇది ఈక్వల్ డిస్టెన్స్ కేసు సంబంధించింది కాబట్టి మనకు ఫార్ములా తెలుసు. V average = మొత్తం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా వచ్చేస్తే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 3 into V1 V2 V3 by and V1 V2 plus V2 V3 plus V3 and V1. So 3 into, now what is V1? V1 is V. What is V2? 2V. What is V3? And 3V by V1 V2 2V into 2V, 2V square plus 2V into 3V, 6V square, 3V into V and 3V square. Okay, now 3 2s are 6, 6 is 18 V into V square into V cube by, and all terms are equal, that's why add coefficients. 2 plus 6 8 plus 3 11 V square. So V square ఇక్కడ 2 V's వెళ్ళిపోతే రిమైనింగ్ ఒక V ఉంటుంది. 18/V11 is the answer. సో ఇది నీకు ఫార్ములా గుర్తులేకపోతే ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్ తీసుకోవాలి, టోటల్ టైం తీసుకోవాలి. డిస్టెన్స్ మనకు తెలుసు కాబట్టి T1 అంటే T1 ఇన్ టర్మ్స్ ఆఫ్ Sలో రాస్తాం. S క్యాన్సిల్ అయిపోతుంది, సాల్వ్ చేస్తాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఒక పక్క చూడు, ఇక్కడ నీకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దిస్ ఈజ్ సెకండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ వన్. ఎ ట్రైన్ రన్స్ పాస్ట్ టెలిగ్రాఫ్ పోల్ ఇన్ 15 seconds. ఒక పోల్ ఉందంట, టెలికమ్యూనికేషన్ పోల్ ఇలా ఉందంట. అది, సో ఇది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అనుకుంటున్నా. ట్రైన్ ఇలా వెళ్తుంది. దిస్ ఈజ్ ద ట్రైన్. ఎంత స్పీడ్తో వెళ్తుంది? దీనికి యావరేజ్ స్పీడ్ ఉంటుంది కదా, దీనికి యావరేజ్ స్పీడ్ V యావరేజ్ అనుకున్నా.
ఓకేనా. సో దీని యొక్క పోల్ లెంత్ అంటే ఇక్కడ నువ్వు ఇక్కడ చూసుకున్నట్లయితే లెంత్ ఆఫ్ ది ట్రైన్ తో ఈ పోల్ యొక్క లెంత్ కంపేర్ చేస్తే అంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ది లెంత్. అంటే ఇలా లెంత్ చూసుకోకూడదు, క్రాసింగ్ లెంత్ చూసుకుంటే ఇది క్రాసింగ్ లెంత్ ఇది అన్నమాట. కంపేర్ చేస్తే లెంత్ ఆఫ్ దిస్ పోల్ ఏమవుతుంది, నెగ్లిజిబుల్. అవునా. అంటే ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కుంటాం, ట్రైన్ ఇక్కడ ఈ కేసులో చూడు, ట్రైన్ రన్స్ పాస్ట్ టెలిగ్రాఫ్ పోల్ 15 seconds. అంటే వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై బాడీ. అంటే దీన్ని క్రాస్ చేయడానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, పక్క ట్రైన్ లెంత్ కవర్ చేయాలి కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ట్రైన్ ఉంది, దీన్ని క్రాస్ చేయాలంటే ఎంత లెంత్ డిస్టెన్స్ కవర్ చేయాలి, పక్క ఆ ట్రైన్కి ఎంత లెంత్ ఉందో అంత డిస్టెన్స్ కవర్ చేయాలి కదా. అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎల్ అనుకో, లెంత్ ఆఫ్ ది ట్రైన్. అండ్ ఇది ఈ లెంత్ నెగ్లిజిబుల్ కాబట్టి ఆ లెంత్ నేను తీసుకోవట్లేదు. ఎల్ బై how much time taken to cross the pole here, 15 seconds. సో ఇది ఫస్ట్ కేసులో అలా పక్కన పెట్టేది. ఒక నెక్స్ట్ కేసులో అండ్ త్రూ ఏ టర్నల్ ఆఫ్ లెంత్. టర్నల్ అంటే ఒక బ్రిడ్జ్ ఎదుర్కొందాం. టర్నల్ ఆఫ్ లెంత్ 450 meters. ఒక బ్రిడ్జ్ టర్నల్ యొక్క లెంత్ ఎంత ఉంది, లెంత్ అది ఇది వచ్చేసి 450 meters ఉందంట, 450 meters ఉందంట. అవునా. అయితే ఇన్ 45 seconds ఈ టన్నల్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 45 seconds పడుతుంది. 45 seconds పడుతుందంట, 45 seconds. ఓకే. ఇక్కడ నువ్వు మాత్రానికి ఇక్కడ నెగ్లిజిబుల్ చేయకూడదు, లెంత్ ఆఫ్ ది టన్నల్ ని నెగ్లిజిబుల్ చేయకూడదు, అది యాడ్ చేయాలంటే దీన్ని క్రాస్ చేయాలంటే పక్క ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ఇట్స్ ఓన్ లెంత్ డిస్టెన్స్ కవర్ చేయాలి. అట్ ది సేమ్ టైం బ్రిడ్జ్ యొక్క టన్నల్ యొక్క లెంత్ కూడా కవర్ చేయాలి. అంటే V average is equal to total distance covered by train is a length of the train plus and length of the bridge. A tunnel of length is 450 by time is 45 seconds. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అంటే ఇక్కడ స్పీడ్ రెండు, ఇక్కడ ఈ పోల్ ని క్రాస్ చేసేటప్పుడు స్పీడ్ సేమ్ కాబట్టి ఇక్కడ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నా, చేస్తే ఏమవుతుంది, ఇంకో L by 15 is equal to L plus 450 by 45. Now 15 ones are 15 threes are. You bring this side 3 into L, 3L is equal to and L plus 450 and you bring plus L this side minus L, 2L minus L, 2L. 2L is equal to 450. Now L is equal to 450 by 2. 2 2s are and 2 2s are 4 and 5. 1 is 10. 2 2s are 5. So length of the train is 225 meters. ఇది మన ప్రాబ్లం. ఓకేనా. సో దిస్ ఈజ్ థర్డ్ ప్రాబ్లంకి ఆన్సర్, ఇది నోట్ చేసుకుంది. ఓకే రైట్. ఇది మనకి ప్రాబ్లం, ఇది కొంచెం అడ్వాన్స్ ప్రాబ్లం. ఇది అడ్వాన్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. చూడండి ప్రీవియస్ ప్రాబ్లం ఇది. మనకి ప్రాబ్లం ఇలా ఇచ్చాడు అంటే కార్ అనేది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఓకే. ఏ పాయింట్ నుంచి బికి రీచ్ అవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే కార్ యొక్క యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. కార్ యొక్క యావరేజ్ స్పీడ్ రావాలి అంటే వి యావరేజ్ స్పీడ్ రావాలంటే మనకి ఫార్ములా, జనరల్ ఫార్ములా ఏముందంటే ఇక్కడ చూడండి మనకి ఈజీగా అర్థమవుతుంది. పక్క డిస్టెన్స్ ఈక్వల్ అవ్వదు, టైం కూడా ఈక్వల్ అవ్వదు. కాబట్టి జనరల్ ఫార్ములా వేసేసి ప్రాబ్లం చేసేయడమే. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకే. టోటల్ టైం టేకింగ్ అనుకోవాలి. సో నేనేమనుకుంటున్నాను అంటే ఇక్కడ మన డిస్టెన్స్ ఈ ఇంటర్వెల్, ఈ యొక్క పాత్ యొక్క ఇది ఏ కదా, అలాగే బి అనుకోవాలి, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, డి అనుకుందాం. ఓకేనా రైట్. సో ఏబి డిస్టెన్స్ కావాలి, బీసీ డిస్టెన్స్ కావాలి, సిడి డిస్టెన్స్ కావాలి. ఇక్కడ నాకు బీసీ డిస్టెన్స్ వచ్చేసింది, నో ప్రాబ్లం. అండ్ ఏబి డిస్టెన్స్ కావాలి అండ్ సిడి డిస్టెన్స్ కావాలి. అంటే ఇక్కడ ఏబి డిస్టెన్స్ కావాలంటే ఇగో ఇక్కడ ఈ పాయింట్ వరకు చూడాలి మనం. అంటే చూడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ నాకు తెలియదు, ఈ డిస్టెన్స్ నాకు తెలుసు. ఇక్కడ యాంగిల్ కూడా ఇచ్చాడు మనకి. అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ చేసి మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ట్రిగ్నోమెట్రీ ఐడియా ఉండాలి, డెఫినెట్గా ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ట్రిగ్నోమెట్రీ కూడా నేను బేసిక్ మ్యాథమెటిక్స్ క్లాస్లో తీసుకుంటా, కానీ ఈ క్లాస్ మాత్రం ఫస్ట్ వినండి. సో మనకి సైన్ థీటా ఇక్కడ మనకి ఈ సైడ్ తెలుసు మనకి. ఈ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది, ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది, హైపోటెన్యూస్ ఉంది. సో 90 degrees ఆపోజిట్ లో ఉన్న సైన్ ఏమంటాం, హైపోటెన్యూస్ అంటాం. కాబట్టి ఏ ఫంక్షన్ చేస్తాం అనుకుంటే మనకు తెలుసు, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి ఏం చేస్తామంటే సైన్ థీటా. సో సైన్ థీటా ఏం చేస్తుంది, సైన్ థీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనే ఫార్ములా ఉంటుంది.
అంటే ఈ యాంగిల్ కి ఆపోజిట్ ఇది అవుతుంది. ఎందుకంటే మనకి తెలుసు కదా, ఇది వేసుకోకూడదు. అంటే కాస్ థీటా కూడా ఫార్ములా ఉంటుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ అన్నమాట. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఉంటుంది. ఈ యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ ఇది కాబట్టి మనకి లెంత్ తెలియదు. సో ఏవైతే నోన్ సైడ్స్ ఉన్నాయో దానికి అనుకూలంగా మనం ఫంక్షన్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి సైన్ థీటా అనేది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సైన్ థీటా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది 500 అవుతుంది. ఓకే, హైపోటెన్యూస్ నాకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నాను అంటే దీన్ని x1 అనుకో, నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది, హైపోటెన్యూస్ x1 అవుతుంది. సైన్ థీటా ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. సైన్ 30 అంత యాంగిల్ దట్ ఈస్ 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు 500 బై x1. నౌ ఐ వాంట్ టు బ్రింగ్ x1 దిస్ సైడ్. x1 ఈజ్ ఈక్వల్ టు 500 బై 500 ఇంటూ 2 అవుతుంది. ఇంటూ 2 అవుతుంది. x1 ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అవుతుంది. సో x1 మనకు వచ్చేసింది. అంటే డిస్టెన్స్ అనేది 1000 మీటర్స్ మనకు వచ్చేసింది. ఈ ఇంటర్వెల్ లో డిస్టెన్స్ ఎంత 100 మీటర్స్. నౌ కమింగ్ టు దిస్ పాయింట్, నాకు ఈ ఇంటర్వెల్ లో నాకు డిస్టెన్స్ కావాలి. ఓకే, ఇక్కడ నాకు డిస్టెన్స్ కావాలి. దీని ఇక్కడ కూడా మనం సైన్ అప్లై చేయాలి, ఎందుకంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సిమిలర్లీ సైన్ 60 అప్లై చేస్తున్నాం. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 500 బై హైపోటెన్యూస్. ఐ కాల్ ఇట్ ఈస్ x2 అనుకో, x2. నౌ సైన్ 60 వాల్యూ √3/2. √3/2 ఈజ్ ఈక్వల్ టు 500 బై x2. ఐ వాంట్ టు బ్రింగ్ x2. దీని ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. 500 ఇంటూ 2 బై ఇది డివిజన్ అవుతుంది బై √3. దట్స్ సో 1000 బై √3 అండ్ మీటర్స్ ఈజ్ this distance. So 1000 by √3 meters. నాకు టోటల్ డిస్టెన్స్ వచ్చేసింది 1000 ప్లస్ 100 ప్లస్ 1000 బై √3. నాకు ఏం కావాలి, ఇంకా టైం కావాలి. ఈ ఇంటర్వెల్లో టైం కావాలి, ఈ ఇంటర్వెల్లో టైం కావాలి, ఈ ఇంటర్వెల్లో కూడా టైం కావాలంటే మళ్ళీ సేమ్ ఫార్ములా మనకు తెలుసు. ఇక్కడ ఏమవుతుంది, టైం t1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఎంత మనకు తెలుసు. డిస్టెన్స్ అంతా 1000. ఇక్కడ ఇంటర్వెల్ 1000. ఇది 1000 బై స్పీడ్ అంత ఇంటర్వెల్ లో మనకి ఇచ్చాడు ఆల్రెడీ. 20 0 క్యాన్సిల్ అండ్ 2 1s అండ్ 2 5s 50 సెకండ్స్. ఈ ఇంటర్వెల్ లో టైం ఎంత 50 సెకండ్స్ వచ్చేసింది. ఈ ఇంటర్వెల్ లో టైం ఇచ్చాడు, ఈ ఇంటర్వెల్ టైం ఇచ్చాడు. సో దట్ వీ కెన్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. వి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ 1000 ప్లస్ 100 ప్లస్ and 1000 by √3 and by time 50 plus 10 plus and 10 plus and 5. Now 1000 plus 100 1100 plus 1000 by √3 by and 50 plus 10 60 plus 5 65. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం తీసుకో. √3 ఇంటూ 1100 √3 ప్లస్ 1000 బై √3 కిందకు వస్తే √3 ఇంటూ 65. ఓకే, ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు, చేసేయచ్చు. √3 వాల్యూ 1.7 మల్టిప్లై చేసి ఈ ప్రాబ్లం మనం చేసేయచ్చు, సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఈ సొల్యూషన్ మీరు చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మనం ప్రాబ్లం మాత్రానికి సాల్వ్ చేస్తాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఈ ప్రాబ్లం కూడా చూద్దాము. ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఏ నుంచి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ద బాడీ విచ్ స్టార్ట్స్ అట్ ఏ అండ్ ఫాలో దిస్ పాత్ అండ్ రీచ్ బి. ఓకేనా, మళ్ళీ అగైన్ స్టార్ట్ జర్నీ అగైన్ నెవర్ స్టాప్ అట్ బి అండ్ గోయింగ్ టు అండ్ రీచ్ ది స్టార్టింగ్ పాయింట్. ఎక్కడే స్టార్ట్ చేస్తుందో అక్కడే ఎండింగ్ పాయింట్ ఉంది. ఇది సర్కిల్, ఇది కూడా సర్కిలే. అంటే ఇది ఒక సర్కిల్ ఫామ్ చేసింది, ఇది ఒక సర్కిల్ ఫామ్ చేసింది. అయితే ఇక్కడ చూడండి, ఏ నుంచి బికి ఎంతైతే పాత్ ఉంటుందో, ఏ టు బి ఎంత పాత్ ఉంటుందో బి నుంచి కూడా ఏ అంతే పాత్ ఉంటుంది. కాబట్టి ఏ టు బి స్పీడ్ అంతా 10 మీటర్ పర్ సెకండ్, బి టు స్పీడ్ అంతా 20 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, కానీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే డిస్టెన్స్ సేమ్ ఉంది. 2 ఇంటర్వెల్స్, ఏ టు బి ఒక ఇంటర్వెల్ తీసుకుందాము, బి టు ఏ సెకండ్ ఇంటర్వెల్ తీసుకుందాము. 2 ఇంటర్వెల్ లో డిస్టెన్స్ సేమ్ ఉంది కాబట్టి మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఉంటుంది కాబట్టి ఫార్ములా చేసాయి. వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటర్వెల్ కాబట్టి 2 ఇంటూ v1 v2 బై v1 ప్లస్ v2. సో 2 ఇంటూ వాట్ ఈస్ v1 ఈజ్ 10, వాట్ ఈస్ v2 20 బై and 10 plus 20. Now 2 1s are 2, 2 2s are 4 and add 2 zeros. 400 by
30, 0, 0 cancel, and 40 by 3 meter per second is my answers. Okay, thank you.